చిన్నజీయర్ స్వామీజీ వారు ఏమంటారు? శంకరాచార్యుల వారు శుద్ధ వైష్ణవుడు అంటారు. వైష్ణవుడు అంటే అర్థం ఏంటి? ఆయన నిజానికి అందరూ అనుకుంటున్నట్టు శైవము లేదా స్మార్తము లేదా ఇంకా ఇంపార్టెంట్గా చెప్పాలంటే అద్వైతము కాదు, విశిష్టాద్వైతము అనే అర్థం వచ్చేలాగా శ్రీ వైష్ణవ సంప్రదాయం అని అర్థం వచ్చేలాగా వైష్ణవ మతాన్ని ప్రబోధించారు. నిజానికి ఆయన స్థాపించిన మఠాలు ఏవైతే మనం అంటామో అంటే ఆమ్నాయ మఠాలను ఏవైతే అంటామో, ఆ పీఠాలు ఏవైతే అంటామో అవేమీ ఆయన స్థాపించలేదు. యాక్చువల్గా నేను ఆ చరిత్రలోకి వాటిలోకి వెళ్ళట్లేదు. యాక్చువల్లీ విద్యారణ్య స్వామీజీ అని వైష్ణవ మతస్థుడు, కంపిలి రాజ్యం అని ఇవాళ మనకి కర్నూలు జిల్లా ప్రాంతాలలో, కొంతవరకు రాయలసీమ ప్రాంతాల్లో ఆనెగొంది అనే ఒక ప్రాంతాన్ని రాజధానిగా చేసుకుని కంపిలి సామ్రాజ్యాన్ని స్థాపించిన హరిహర బుక్కరాయలక మెంటార్ ఎవరు అని అడిగితే విద్యారణ్య స్వామీజీ. సో ఆ విద్యారణ్య స్వామీజీ పీఠాలనండి మఠాలనండి వాటి మేబీ స్థాపించారు. నేను పీఠాలనండి మఠాలనండి అంటే వాటిని తక్కువ చేయట్లేదు, అంటే అక్కడ ఆగిపోవద్దని చెప్పే ప్రయత్నానికి నేను ముందే బాటలు వేస్తున్నాను. మొత్తం మీద అయితే మాత్రం విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని ప్రబోధించారు శంకరాచార్యుల వారిని అర్థం వచ్చేలాగా మాట్లాడడం నిజానికి చిన్నజీయర్ స్వామీజీ వారు చేసింది. వాస్తవాన్ని గమనించాల్సింది ఏంటంటే, మతము అనేది మనిషిని ఒక క్రమ పద్ధతిలో పెడుతుంది. మతంలో అనేకమైన శాఖలు ఉంటాయి. ఎందుకు ఉండాలి అంటే పాపులేషన్ పెరిగే కొద్దీ వేల సంవత్సరాల కిందట, అంటే కొన్ని వేల సంవత్సరాల కిందట మనిషికి దేవుడు అనే కాన్సెప్ట్ లేదు. దేవుడు అనే కాన్సెప్ట్ లేకపోయినా కృతజ్ఞత అనే కాన్సెప్ట్ ఉంది. అంటే నేలను గౌరవించడం, గుర్తించడం, దండం పెట్టడం, గ్రాటిట్యూడ్ని వ్యక్తం చేయడం. అలాగే సూర్యుడు, అలాగే చంద్రుడు. అత్యంత ప్రాచీన కాలంలో ఒకసారి ఊహించాలి మీరు కూడా, వేల లక్షల సంవత్సరాల కిందట చీకటంతా, రాత్రి వేసరికి చీకటంతా అయినప్పుడు ఆ చీకట్లో వెలిగించిన చందమామ దేవుడైతే ఆ చీకట్లోంచి బయటికి తీసుకొచ్చిన సూర్య భగవానుడు అయ్యాడు. సూర్యుడు నక్షత్రమా, గ్రహమా, అదొక ఏంటని అని తెలుసుకునేంత అవసరం లేదు మానవుడికి ఆ రోజుల్లో. ఈ ప్రాసెస్లో మతాలు పుట్టాయి. మతం అనేది ఎప్పుడైతే పుట్టిందో, అంటే ఆదిమ మానవుడిగా ఉన్న రోజుల్లో కేవలం ఏదో ఒక పద్ధతిని పాటించడమో, ప్రకృతిని ఆరాధించడమో చేయడం అనే స్థాయి నుంచి దానికి ఒక రూపం కల్పించడం, విగ్రహం కలిగించాడు కాబట్టి పూజ వచ్చింది కాబట్టి వ్రతము పూజ అన్నీ వస్తే దాంతోపాటు గుడి వచ్చింది కాబట్టి ఒక సంప్రదాయం వచ్చింది కాబట్టి దాన్ని నమ్మే భక్తులు, విశ్వాసాలు, దాని చోటున అనేకమైన ఉత్సవాలు, వాటికి సంబంధించిన ఒక టెంపుల్ ఆర్కిటెక్చర్. ఈ ప్రాసెస్లో మానవుడు అనేవాడు ఇది నాది అని ఎప్పుడైతే స్టార్ట్ అయిందో, నీది కాదు అని స్టార్ట్ అవుతుంది. నీది కాదు ఎప్పుడైతే స్టార్ట్ అయిందో, నాది గొప్ప అని స్టార్ట్ అవుతుంది. కొండ తీసుకుందాం. ఆ కొండలో ఒక నదిలోకి వెళదాం. ఆ నదిలో ఉన్న నీటిని కొండతో పాటు తీసుకుందాం. కొండని గట్టు మీద పెడదాం. కొండలో ఉన్న నీళ్లు ఆ కాలువలో లేదా నదిలో ఉన్న నీళ్లు ఒక దాంట్లోంచే పుట్టాయి అని ఎవరికి తెలుస్తుంది? తీసినవాడికి తెలుస్తుంది, చూసినవాడికి తెలుస్తుంది. చూసినవాడు చెబితే దాన్ని నమ్మినవాడికి తెలుస్తుంది. ఈ నీళ్లు ఆ నీళ్లు ఒకటే. ఇప్పుడు ఒక 2-3 తరాల తర్వాత ఈ నీళ్లు ఆ నీళ్లు వేరనుకుంటారు. కొండలో నీళ్లు వేరు, అలాగే అక్కడ ఉన్న నీళ్లు వేరు అని. ఈ వేరుని ఎప్పుడైతే అనుకున్నాడో నాది అయింది. నా దేవుడు వేరు, నా మతం వేరు, నా కులం వేరు, అక్కడ స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే నాది వేరన్నాడో ఏమవుతుంది? నీది కాదని తక్కువ చేసి చూడటము, నాది అని ఎక్కువ అహంకారంతో బతకడం అని స్టార్ట్ అవుతుంది. అక్కడే పరస్పర విభేదాలు వస్తాయి. విభేదం ఎప్పుడు విద్వేషంలోకి వెళ్తుంది? నాదే గొప్పది, నీది గొప్పది కాదు అని అవతల వ్యక్తిని కిండిల్ చేసినప్పుడు, టీజింగ్ చేసినప్పుడు, ర్యాగింగ్ చేసినప్పుడు అక్కడ వచ్చేది విద్వేషం. ఇది ఇంకొంచెం ముందుకు వెళ్ళి అది హింస దాకా వెళితేనో, హింసాత్మకంగా మారితేనో అప్పుడు దాడులు, ప్రతిదాడులు, అనేకమైన ఘట్టాలు, రక్తపాతాలు, ఆత్మత్యాగాలు, బలిదానాలు, పరస్పర దమనకాండలు జరుగుతాయి. మతాల యుద్ధాలన్నీ అలాగే జరిగినాయి. మనం స్కూళ్ళల్లో 2 పిల్లల్ని వాడు కొట్టాడు సార్ అంటాడు. వాడు కొడితే నువ్వెందుకు కొట్టావురా అంటే వాడు కొట్టాడు కాబట్టి. నువ్వెందుకు కొట్టావురా అంటే
అంటే వీడు కొట్టాడు కాబట్టి వాడు కొడతాడు, వాడు కొట్టాడు కాబట్టి వీడు కొడతాడు. ఇలా ఒకరిని ఇంకొకరు కొట్టుకోక తప్పదు. అందరికీ మెచ్యూరిటీ ఉంటే తప్ప ఇక్కడ శాంతి, సౌభ్రాత్రము, సౌహార్ద్రము రావు. ఈ శాంతి, సౌభ్రాత్రము, సౌహార్దము రావచ్చేంత గొప్ప మహిమాన్వితమైన ఆత్మశక్తి, జ్ఞానము, వివేకము కలగడం చాలా ఇంపార్టెంట్. విచిత్రం ఏంటంటే మొత్తం చరిత్రలో నేను శంకరాచార్యుల వారిని చిన్నజీయర్ స్వామీజీ చెప్పిన నిజానికి క్వైట్ ఆపోజిట్. ఆశ్చర్యపోతాను చెబితే. ఆయన అన్ని మతాలు ఒకటే అని చెప్పారు. అన్ని మతాలు ఒకటే అని చెప్తే అర్థం ఏంటి? అసలు నువ్వు నేను కాకుండా, నీ మతము నా మతము కాకుండా అసలైన పరమమతం ఇంకోటి ఉందిరా బాబు, దాన్ని చూసి వీడైతే అని చెప్పడం జరిగింది. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే, ఎక్కడైతే శంకరాచార్యుల వారు పుట్టిన కేరళ, అక్కడ ఉన్న కాలడి, ఆ కాలడి ప్రాంతపు చుట్టుపక్కల ఉన్నవారు మీరు చెబితే ఆశ్చర్యపోతారు. భారతదేశంలోకి మొట్టమొదటి ముస్లిం ఎవరు అని అడిగితే రామవర్మ కులశేఖర్ అనే వ్యక్తి. ఆ మొట్టమొదటి ఫస్ట్ ఇండియన్ ఇస్లాం ముస్లిం ఆయన కేరళలో కొడంగల్లూరులో ఒక మసీదుని కట్టడం జరిగింది. క్రీస్తు శకం 629లో, సరిగ్గా కాలడికి దగ్గరలో, అంటే ఆదిశంకరాచార్యుల వారు పుట్టిన దాని దగ్గరలో. భారతదేశంలోకి క్రైస్తవం ప్రవేశించింది ఎప్పుడో క్రీస్తుకి 52 అయినప్పటికీ ఆ తర్వాత కొడంగలూరు, అదేవిధంగా ముజిరీస్ అని ఒక గ్రామం ఉంటుంది. ఈ రెండిటికి మధ్యలో ఉండేది కాలడి. యాక్చువల్గా ఆ ముజిరీస్ అనే దాంట్లో ఉన్నదే ఫస్ట్ చర్చ్ ఇన్ ఇండియా. అంటే తన బాల్యం నుంచి ఇటు బౌద్ధ జైన మతాల యొక్క, అటు క్రైస్తవ ఇస్లాముల యొక్క, అటు శైవ వైష్ణవాల యొక్క, అటు శైవంలో మళ్ళీ కాపాలికము, కాలాముఖము, శాక్తేయము, సౌర్రము అంటూ ఇలా అనేకమైన విభేదాలు, అంటే మత శాఖలుగా పలబలుగా విడిపోయిన మత శాఖల మధ్యన చిచ్చులు రగులుతున్న రోజుల్లో, వాడు కొట్టాడని వీడు కొట్టాడని వాడు జరుగుతున్న రోజుల్లో ఆదిశంకరాచార్యుల వారు అద్వైత సిద్ధాంతాన్ని చెప్పి, ద్వైతము అంటే రెండుగా కనిపిస్తుంది, అద్వైతం అంటే రెండుగా కనిపిస్తుంది కానీ రెండు కాదు అని చెప్పే ఒకానొక భ్రమల్లోంచి పోగొట్టేలా చేసి, దేవుడి కన్నా జీవుడి కన్నా గొప్పదైన పరమాత్మను చూడమని చెప్పిన, నాకు తెలిసి ద మోస్ట్ మోడర్న్ సైంటిఫిక్ ఎన్విరాన్మెంటలిస్టు, లేకపోతే కనుక బయాలజిస్టు, లేకపోతే కనుక జాగ్రఫిస్టు, లేకపోతే కనుక అఖండ భారత నిర్మాణం కోసం చేసిన ఒక సోషల్ రిఫార్మరు, స్పిరిచువల్ రిఫార్మర్ ఎవరు అంటే ఆదిశంకరాచార్యుల వారు. అందుకని ఆదిశంకరాచార్యుల వారు ఈ పీఠం కట్టారా, ఆ పీఠం కట్టారా అని ఎవరో ఒకరు అన్న నిజాన్ని దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేనంత చిన్న విషయం. కానీ పట్టించుకోకుండా ఉండం, మనం ఏదోటి మాట్లాడతాం. ఈ మాట్లాడే క్రమంలో కొంతమంది విజ్ఞతతో మాట్లాడతారు, కొంతమంది విజ్ఞత లేకుండా మాట్లాడతారు. ఎండ్ పాయింట్ మాత్రం ఒకటే, అదేంటంటే అసలు ఇన్ని మతాలు, ఎన్ని శాఖలు, ఇన్ని గొడవలు, ఇన్ని విభేదాలు, ఇన్ని అభిప్రాయ భేదాలు, ఇన్ని విద్వేషాలు, ఇంత మాటలతోటి మంటల్ని చిమ్ముకునే తత్వాలు అవసరమా? నువ్వు ఒక పని చేస్తే ఆ పనిలోనే దైవాన్ని చూస్తే పూజ అయిపోయిందిగా. ఉదయం ఆఫీస్కి వెళ్ళి రాత్రి వరకు ఆఫీసుని దేవాలయంగా చూస్తే గుడికి వెళ్ళినట్టు అయిపోయిందిగా. సాటి మనిషిలో దేవుణ్ణి చూస్తే నువ్వు మానవత్వాన్ని దాటుకుని వెళ్ళిన దైవత్వాన్ని మించిన మానవత్వాన్ని చాటుకున్నవాడివేగా. అడుగడుగున గుడి ఉంది, అందరిలో గుడి ఉంది, ఆ గుడిలో దీపం ఉంది, అదే దైవం అనుకుంటే మొత్తం అయిపోయిందిగా. ఇది అనుకోకుండా నా దేవుడు గొప్ప, నా శాఖ గొప్ప, నీ శాఖ గొప్ప కాదు, ఇదేంటిది? ఎందుకంటే మనం ఇవాళ అలాంటి ప్రపంచంలో ఉన్నాం. ఇప్పుడు విచిత్రం ఏంటంటే సత్యం ఒకటి చెప్పినా జనాలకు అక్కర్లేదు, పీకులాటలు కావాలి, దోబూచులాటలు కావాలి, పెనుగులాటలు కావాలి. ఇప్పుడు రెచ్చిపోయి అందరూ కూడా నా మతం గొప్ప, నా శాఖ గొప్ప అని చిన్నజీయర్ స్వామీజీ వారి మీద రెచ్చిపోయేవాడు ఇటువైపు, మా స్వామీజీని అంటావా అని రెచ్చిపోయేవాడు అటువైపు. అసలు బ్రహ్మ సత్యం, జగన్మిథ్య, ఇదంతా మిథ్యనా బ్రహ్మం అని తెలుసుకునే తత్వం ఎవరికీ ఉండదు. చిన్నజీయర్ స్వామీజీ గారిని ఓ పక్కనేమో పొగుడుతూనే ఆయన తెగడాల్సిన పరిస్థితి ఏర్పడినప్పుడు ఏం చేయాలో తెలియని మేధావులు ఒకవైపు, అంటే హైందవంలోనే మళ్ళీ చీలికలు పేలికలు రాకుండా ఏదో పక్షి కొట్టుకుంటే ఏదో దాన్ని ఏదో కోతి పట్టుకుపోయినట్టుగా చేయకుండా ఉండి, మళ్ళీ ఇస్లాం వారు క్రైస్తవులు హైందవ మతంలోకి చొరబడిది అది అనకుండా ఉండేందుకు మళ్ళీ ప్యాసిఫికేషన్గా గురువుగారు ఏం చెప్పారంటే అంటూనే నసుగుడు చెప్పేవాళ్ళు, సణుగుడు చేసేవాళ్ళు,
కొంతమంది నాకు తెలిసి ఇవన్నీ తీసేసి ఈ పైన మేకప్లన్నీ తీసేసి ఒక్కటి గుర్తుంచుకుంటే చాలు, అదేంటంటే మనిషిని మనిషిగా గౌరవించడం, పనిని దైవంగా పూజించడం. ఇది మనం చేయలేం. ఎందుకంటే మనం చేద్దామన్నా పక్కోడు చేయనివ్వడు. మనం ట్రాఫిక్లో జాగ్రత్తగా వెళ్ళిపోతున్నా ఆ పక్కన ఉన్నవాడు కూడా ట్రాఫిక్ రూల్స్ పాటించకపోతే తప్పదు, వాడు మీద పడతాడు. మీద పడ్డప్పుడు ఇక్కడ కొట్టావా, అయితే ఇక్కడ కొట్టు అని అనే కాలం కాదు ఇది. ఇక్కడ కొట్టే ముందే నేను కొడతాను అనే ఒకానొక కాలం ఇది. అప్పుడు ఏమవుతుంది, మళ్ళీ మామూలే. చివరికి ఒక చిన్న పాయింట్ చెప్పి ముగిస్తాను. ఒక అతనికి సన్యాసం తీసుకోవాలనే కోరిక కలిగింది. తీసేసుకున్నాడు. రెండు తువ్వాళ్ళు, ఒకటి ఒంటి మీద, ఇంకొకటేమో ఆ దండం మీద. చక్కగా అడవుల్లోకి వెళ్ళాడు, తపస్సు చేసుకుంటున్నాడు, ప్రపంచాన్ని విడిచిపెట్టాడు, సన్యాసం స్వీకరించాడు. ఈలోగా అతనికి ఆ దండం మీద ఉన్న టవల్ని ఒక ఎలక కొట్టేస్తుంది. అరే, ఈ ఎలక కొట్టేస్తే ఉన్న టవల్ కూడా పోతుందని ఒక పని చేద్దామని ఆ దండం మీద ఉన్న టవల్ని కాపాడాలి అంటే ఎలకని చంపాలంటే పిల్లి కావాలని చెప్పి పిల్లిని తెచ్చుకున్నాట. పిల్లిని పెంచాలి అంటే ఏం కావాలి, ఖచ్చితంగా పాలు కావాలి. కాబట్టి ఆవుని తెచ్చుకున్నాడు. ఆవు పాలు ఇవ్వాలంటే ఏం చేయాలి, గడ్డి కావాలి. కాబట్టి గడ్డిని తేవాలంటే ఏం చేయాలి, కుర్రాన్ని తెచ్చుకున్నాడు. కుర్రాడు కావాలంటే ఏం చేయాలి, కుర్రాడు బతకాలంటే అన్నం కావాలి. అన్నం ఉండేందుకు ఒక ఆవిడని తెచ్చుకున్నాడు. సో ఇలా మొత్తం ఈ ప్రాసెస్లో తువ్వాల్ని కాపాడుకోవడానికి ఒక ఆవిడ్ని పెంచుకోవడం దాకా వెళితే సన్యాసం తీసుకోవాలని ఈ వ్యక్తి ఏం చేశాడు తెలిసిన, ఆవిడ్ని పెళ్లి చేసుకున్నాడు, పిల్లల్ని కన్నాడు. తాత్పర్యం ఏంటి, వదులుకోవాలి అనుకుని అన్నీ మీదేసుకోవడం. ఇవాళ జరుగుతున్నది అదే. తప్పదు, చూడాల్సిందే, భరించాల్సిందే. అందరం మాట్లాడడం మొదలు పెడితే మళ్ళీ ఏమవుతుంది, గొడవ అవుతుంది. మరేం చేయాలి, వాక్కు వెండైతే మౌనం బంగారం. ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.